వందేళ్ల ఆరోగ్యానికి ఆయుర్వేద చిట్కాలేంటో ఈ వీడియోలో చూద్దాం. మనం తినే ఆహారంలో నాణ్యత తప్పనిసరిగా ఉండాలి. ఆహార విషయంలో అజాగ్రత్తగా ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. అయితే మనం తినే కొన్ని ఆహార పదార్థాల వల్ల గుండె సమస్యలు, బీపీ, షుగర్, కీళ్ళ నొప్పులు, జీర్ణ సమస్యలు, క్యాన్సర్ సమస్యలు ఇలా ఎన్నో అనారోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. కాబట్టి మీ జీవితంలో ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రాకుండా జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే మనకు ఉపయోగపడే కొన్ని పురాతనమైన ఆయుర్వేద చిట్కాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఉదయం నిద్ర లేవగానే 2 గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలి. దీనివల్ల మన లోపల ఉన్న అవయవాలు అన్నీ శుభ్రం అవుతాయి. శుభ్రంగా ఉంటే అంత ఆరోగ్యంగా మనం ఉంటాము. చాలామంది నిలబడి నీరు తాగుతారు. అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడి మాత్రం నీళ్లు తాగకండి. నిలబడి నీళ్లు తాగితే నేరుగా గుండెపైన ప్రభావం చూపుతుంది. కాబట్టి నిలబడి నీళ్లు తాగడం వల్ల గుండెపోటు సమస్యలు, కీళ్ళ నొప్పులు అలాగే గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఉదయం ఖాళీ కడుపుతో ఒక చిన్న అల్లం ముక్కను తింటే మీ ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అల్లం తినడం వల్ల త్వరగా ముసలితనం రాదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 1 టీ స్పూన్ వాము పొడి వేసుకొని తాగితే గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి. అలాగే మనలో చాలామంది నడుము నొప్పి సమస్యలతో బాధపడుతున్నారు. కాబట్టి నడుము నొప్పితో బాధపడే వాళ్ళు ప్రతిరోజు ఉదయం 2 ఎండు ఖర్జూరాలని తిని గోరువెచ్చని నీటిని తాగితే నెల రోజుల్లోనే నడుము నొప్పి సమస్యలు తగ్గిపోతాయి. ఎముకల్లో ఉన్న గుజ్జు అరిగిపోవడం వల్ల కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు వస్తాయి. కాబట్టి బెండకాయను ఎక్కువగా తినడం వల్ల మీ ఎముకల్లో గుజ్జు పెరిగి ఎముకలు దృఢంగా తయారయ్యి మీకున్న నడుము నొప్పి సమస్యలు అలాగే కీళ్ళ నొప్పి సమస్యలు తగ్గిపోతాయి. మీకు ఎప్పుడైనా నీరసంగా ఉంటే వెంటనే ఒక అరటిపండును తినండి. వెంటనే నీరసం తగ్గిపోతుంది. అరటిపండులో ఎన్నో పోషకాలు ఉంటాయి. ప్రతిరోజు ఒక అరటిపండును తింటే మీ శరీరానికి బలం పెరుగుతుంది. అలాగే ఒక్కోసారి మనకు ఉన్నట్టుండి సడన్గా కడుపు నొప్పి వచ్చేస్తుంది. అలాంటప్పుడు 1 గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి. మీ కడుపు నొప్పి క్షణాల్లో తగ్గిపోతుంది. అలాగే ఒక్కోసారి సడన్గా వాంతులు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు 2 లవంగాలను నోట్లో పెట్టుకొని నమలండి. వెంటనే వాంతులు తగ్గిపోతాయి. పచ్చి కొబ్బరి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. కొబ్బరిలో ఫైబర్ ఉండడం వల్ల హార్ట్ అటాక్ సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే ఈ రోజుల్లో చాలామందికి శరీరంలో ఐరన్ లెవెల్స్ తగ్గుతున్నాయి. దీనివల్ల శరీరంలో రక్తం తగ్గిపోయి ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఐరన్ పుష్కలంగా ఉండే బీట్రూట్లు, పాలకూరని ఎక్కువగా తింటే మీ శరీరంలో రక్తం బాగా పెరుగుతుంది. అలాగే ఒక చిన్న బెల్లం ముక్క తిన్నా సరే రక్తం బాగా పెరుగుతుంది. ఒక్కోసారి తలనొప్పి వచ్చినప్పుడు 1 గ్లాసు నిమ్మరసం తాగితే తలనొప్పి తగ్గుతుంది. అలాగే అల్లం టీ తాగినా సరే తగ్గిపోతుంది. వారానికి ఒకసారి 2 తులసి ఆకులను తినండి. తులసి ఆకులను తినడం వల్ల క్యాన్సర్ రాకుండా ఉంటుంది. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోతే విరోచనాలు అవుతాయి. అలాంటప్పుడు 1 గ్లాసు మజ్జిగలో అల్లం తురుము వేసుకొని తాగితే విరోచనాలు వెంటనే తగ్గిపోతాయి. ఇక షుగర్ సమస్యలతో బాధపడే వాళ్ళు పుదీనా వాటర్ తాగితే షుగర్ లెవెల్ అదుపులో ఉంటాయి. అలాగే బీపీ సమస్యలతో బాధపడే వాళ్ళు బీట్రూట్ జ్యూస్ని ఎక్కువగా తాగితే బీపీ కంట్రోల్లో ఉంటుంది. జామకాయను తినడం వల్ల కూడా బీపీ, షుగర్ అదుపులో ఉంటాయి. వైరల్ జ్వరాలు వచ్చినప్పుడు 1 గ్లాసు గోరువెచ్చని నీటిలో 5 తులసి ఆకులను వేసుకొని తాగితే వైరల్ జ్వరాలు త్వరగా తగ్గిపోతాయి. కీళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళు బొప్పాయి పండుని ఎక్కువగా తినాలి. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు 1 కప్పు పెరుగులో కొంచెం జీలకర్ర పొడిని వేసుకొని తాగితే త్వరగా బరువు తగ్గిపోతారు. తెలుసుకున్నారు కదా, ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకి ఆయుర్వేద చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.